చేస్తున్నారు. ఈరోజు మా పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేదానికి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను మూడును చేంజ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ సహకారంతో కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఈ రాష్ట్రానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల సంక్షేమాన్ని అందిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ప్రజలను డైవర్ట్ చేసేదానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. దాంట్లో భాగమే అంబటి రాంబాబు గారు మరి వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తుండగా, ప్రజలందరూ చూస్తుండగా మా నాయకుడు, కోట్లాది ప్రజలు ఆరాధించే నాయకుడు, ప్రేమించే నాయకుడు, ఒక విజనరీ లీడర్ దేశానికి చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్లు దూషిస్తే మరి ఊరుకున్నాళ్ళ, చూస్తూ ఊరుకున్నాళ్ళ? మీకున్న బీపీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేవా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ఆ రోజు చెప్పినావు మా ఆఫీస్ మీద దాడి చేసిన రోజు, దేవాలయం లాంటి మా తెలుగుదేశం ఆఫీసులో మీ రౌడీలను పంపించి ధ్వంసం చేస్తే ఆ రోజు ఏమని సమర్థించుకున్నాం అంటే మా కార్యకర్తలకు బీపీ ఉంది కాబట్టి ఏం చేసినారు అని. ఈరోజు మేము అదే అడుగుతున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని గురించి మీరు మాట్లాడతారా? ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వాళ్ళు మీరు. ఈరోజు నీతులు వల్లిస్తే మరి మీ ఆటలు సాగవు. అయితే మా నాయకుడు ఈరోజు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవమానాలు భరించినా, ఎన్ని దౌర్జన్యాలు భరించినా మా నాయకుడు కుటుంబాన్ని టార్గెట్ చేసి, మా లోకేష్ బాబు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మీరు ప్రజల్లో చులకన చేసి మాట్లాడుతున్నా ఇప్పటికీ సంయమనం పాటించండి అని చెప్పేసి ఎక్కడ కూడా మరి రెచ్చిపోయే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఇప్పుడే మాకు టెలికాన్ఫరెన్స్ లో మా నాయకుడు సూచనలు ఇచ్చినాడు. కాబట్టి ఈరోజు డోన్ పట్టణంలో ఇంత శాంతియుతంగా ఈ ఆంబోతు రాంబాబు మరి దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. లేకపోతే మా నాయకుడి ఆదేశాలు రాకపోతే ఇంకొక రకంగా ఈ డోన్ పట్టణంలో కూడా ఆందోళన ఉండేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఇవాళ దోసి కల్తీ లడ్డులో దోసి మరి వైకాపా పార్టీ ఆ రోజున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గమే అని సిట్టు దర్యాప్తులో తెలిసింది. సిగ్గు లేకుండా దర్యాప్తులో అన్ని విషయాలు వస్తే ఆ విషయాన్ని మరి పక్కదావ పట్టించేదానికి వెంకటేశ్వర స్వామిని, హిందువుల మనోభావాలను దెబ్బతీసి అపవిత్రం చేసిన దుర్మార్గులు మీరు మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి గుళ్ళలో పోయి మీరు మళ్ళీ పూజలు చేస్తున్నారంటే మీ అంత దుర్మార్గులు, మీ అంత నీచులు ఈ రాష్ట్రంలో ఇంకొకరు లేరు. మిమ్మల్ని ఏమి చేసినా పాపం పోదు. కానీ మేము ప్రజాస్వామ్య పద్ధతులనే పోరాటం చేస్తాం. మేము అప్రజాస్వామికంగా వ్యవహరించాం. మా నాయకుడు ఎప్పుడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉండే నాయకుడు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా కార్యకర్తలకు, పార్టీకి, అందరికీ. కాబట్టి మేము శాంతియుతంగా ఉంటాం. మీ అరాచకాలను, మీ దౌర్జన్యాలను, మీ అన్యాయాలను, మీ అవినీతిని అడుగడుగున ప్రశ్నిస్తాం, ఎండగడతాం. కొత్త సూర్యప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ముందుకు సాగిపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల పరిపాలనలో ఆయనకు ఎన్నో రెండు శాఖలు ఇచ్చారు. ఆ శాఖలో కూడా ఆయనకు ఏమీ తెలియదని చెప్పిన మహానుభావుడు ఇంతవరకు రాష్ట్రంలో ఆయన ఒక్కడే ఉంటాడు. కేవలం ఇది ఎందుకు ఈ రోజు ఈ దుష్ప్రచారం వచ్చింది అనుకున్నట్లయితే గత కొంతకాలంగా అన్ని వాళ్ళకి వ్యతిరేకంగా వస్తున్నాయి. అంటే ఉదాహరణకు సిట్ రిపోర్ట్ లో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు కూడా తొందరలో రాబోతున్నాయి. పెట్టుబడులు అనౌన్స్ అయ్యిందే కాకుండా గ్రౌండింగ్ జరిగే స్టేజ్. సో కాబట్టి రాష్ట్రము అడుగడుగున వాళ్ళు ఏదైతే నిర్వీర్యం చేశారో, అంటే వైసీపీ వాళ్ళు ఏదైతే నిర్వీర్యం చేశారో దాంట్లో చంద్రబాబు నాయుడు ఒక్కొక్క దాంట్లో అధిగమిస్తూ వస్తున్నాడు. అంటే పెట్టుబడులు ఆకర్షణిస్తున్నాడు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో నంబర్ 1 స్థానంలోకి వస్తున్నాడు. అందులో భాగంగా వీళ్ళు ఓడ్చలేకపోతున్నారు. అందుకు కారణము ఈరోజు మనం డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి. వాళ్ళకు ఉండే ఏకైక గుణం డైవర్ట్ పాలిటిక్స్. రెండోది భూతుల పురాణం. సో మనం తీసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల్లో మానమ్మ వీనమ్మ అని మాట్లాడేది మొదలుపెట్టింది వాళ్ళు. ఈరోజు దాని నుంచి ఎంతమంది పిల్లలు నాశనమైనారంటే అలాంటి భాషను వాడుతూ ఈ రోజు వచ్చినాక దుర్భాషలు ఆడడం. ఒక ముఖ్యమంత్రిని దుర్భాషలు అన్నారంటే చాలా నీచమైన సంస్కృతిలో ఉన్నాడని అర్థమవుతా ఉంది. ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి సంస్కృతి నేర్పలేదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు చూసుకున్నట్లయితే అంత నీచాతి సంస్కృతి అనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 4 సార్లు చేసిన ముఖ్యమంత్రిని నువ్వు అంత నాయన ఆయన అమర్యాద పనులు మాట్లాడేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు కేవలం ఒక నీతి నిజాయితీగా ఒక
మర్యాదపూర్వకంగానే మేము ధర్నా చేయాలనుకున్నాం. ఈరోజు ఆయన బొమ్మ దగ్ధం చేసినాము. అంతవరకే మాకు ఆదేశాలు ఉన్నందువల్ల ఒక డిసిప్లైన్ చేశామని తెలుపుతూ మీ అందరికీ బాబు మన ఆంధ్రప్రదేశ్లో అతను నీచమైన సంస్కృతి గౌరవ ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడు గారిని అతని కొడుకుని నా కుక్కలతో సమానమని చెప్పేసి పదే పదే మాట్లాడము ఈ అమ్మటి రాంబోతుకి ఎంతవరకు సమంజసము? మాజీ మంత్రివి, ఎమ్మెల్యేవి ఎంత గౌరవంగా మాట్లాడాలా? ఈ నీచ సంస్కృతి తెచ్చిందే ఈ వైకాపా ప్రభుత్వము. వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అతన్ని వెంటనే సస్పెండ్ చేస్తే అతనికి ఒక మర్యాద ఉంటుంది, కానీ అతను సస్పెండ్ చేయకుండా మళ్ళీ అతనికే సపోర్ట్ ఇస్తున్నా అంటే అంతటి నీచుడు ఇంకొకరు ఉండరని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి, నీవు ఇంత నీచ సంస్కృతి మీ మంత్రులతో ఎమ్మెల్యేలతో వాడిచ్చి 11 సీట్లకు పరిమితమైనావు. ఇకపైన ఇదేవి సంస్కృతికి ప్రతిపక్షము కూడా వాడితే 1 సీటు వస్తుందో 6 సీటు వస్తుందో ఆ విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా కానీ మించిపోయినది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. దేశంలో రాష్ట్రంలో అందరు అవినీతి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అందరికీ చిన్నపిల్లల కారణంగా మధ్యకి వస్తూ ఉంది. కలియుగ దైవము వైకుంఠం ఎక్కడుందంటే తిరుపతిలోనే ఉంది. అటువంటి స్వామి లడ్డులో కల్తీ చేసిన మహానుభావుని ఎవరంటే జగన్మోహన్ రెడ్డివి. నీవు ఇంత నీచ సంస్కృతికి, ఇంత రాష్ట్రాన్ని అవినీతికి చేసిన ఘనత నీకొక్కడికే దక్కింది. అయినా ఇప్పుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు వేరే దేశాలకు పోయి కంపెనీలు తెచ్చి శాంతియుతంగా ఈ ఆంధ్రప్రదేశ్ని పాడైపోయిన ఆంధ్రప్రదేశ్ని ట్రాక్లో పెట్టడానికి డబుల్ ఇంజన్ సర్కారుగా ఉపయోగిస్తున్న మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి వారిని నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నాడు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకపైన నీవు ఈ విధంగా మాట్లాడితే ఇప్పుడు మా నాయకుడు ఆదేశాల మేరకు మేము క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాం కాబట్టి క్రమశిక్షణ శాంతియుతంగా ఈ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇకపైన ఇదే విధంగా మాట్లాడుతుంటే మేము క్రమశిక్షణ తప్పితే ఈ వైకాపా నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డులో కల్పిది కాక అదే దేవాలయం పోయి సంప్రోక్షణ చేస్తూ ఉన్నారు ఇక్కడి నాయకులు. ఇది ఎంతవరకు సమంజసం? చేసింది మీరే తప్పు, మళ్ళా మీరే ఎదుటిదారి చేస్తున్నారంటే ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పేసి మీ ద్వారా వాళ్ళని అడుగుతూ ఉన్నాను. ఇకపైన మళ్ళీ ఎప్పుడైనా వచ్చిందా, ఎక్కడైనా మాట్లాడినారా? మేమైతే మాత్రము ఇక్కడ శాంతియుతంగా ఉండదు, అది వేరేలా ఉండదని తెలియజేస్తూ